చిట్టి చిట్టి అమ్మ దొంగ ఇక్కడున్నావా? చిట్టి అంటే చిట్టి మోహన్ చిక్కిపోద్ది. వెళ్ళు వెళ్ళు. సోదరా ఇక్కడున్నా. అదే నన్ను తను పడిపోతుంది అన్నావు. తను కుదిరింది. ఎవరు? మా గురువు గారు అమ్మాయిని ఇచ్చేస్తారంటావా? ఏ గురువు గారు అమ్మాయి? నేనేదో నా చెట్టు కోసం వస్తే అదే ఆ సంగతి తెలుస్తారా? ఈ అబ్బా నిజంగా కొత్త వెంట చెప్తాను. అయ్య బాబాయ్ క్షమించే గురు. అయ్య బాబాయ్ చూసుకుంది నేనేం చేయకండి. ఎలాగా కాళ్ళు ఇరుక్కుపోయినాయి బాబాయ్. గుర్తు పట్టుకో. వీడు చెట్టుకి ఎలాడి గొంతు పిసుతున్నాడంటే ఈడేదో పెద్ద రౌడీ అంటాడు. బాబీ ఏమైందిరా? ఆ అమ్మాయి చూస్తుంది నన్ను కొట్టు. రెండు నిమిషాలు ఓపిక తెచ్చుకోరా. బాబ్జీ రే బాబ్జీ అయిపోయావంటరా? రే నన్ను అర్ధంతరం వదిలేసి వెళ్ళిపోతావా? రే బాబ్జీ నేను ఎక్కడున్నాను బాబు? రే బాబ్జీ కొంచెం ఓపిక తెచ్చుకోరా. మనం అనుకున్న పని పూర్తి అయిపోతుంది. ఇంకా నీ పని అవ్వలేదా బాబు? నా పని అయిపోయింది. బాబ్జీ అక్కడ బొమ్మ పెట్టాను రా. ఆ బొమ్మతో చిన్న పని ఉంది. అది చేస్తే పని పూర్తి అయిపోతుంది. ఇద్దరున్నారంటే అడుగో నీ ఇష్టం. ఆడుకో. తల పగిలిందండు. కుదిరింది. రౌడీ గారు. అయ్య బాబాయ్ ఏమిడొస్తుందేంటి? మీతో మాట్లాడదామని. వద్దు. ఎవరైనా చూశారంటే మన ఇద్దరం కలిసి కుమ్మక్కై ఈ దౌర్జన్యం చేశారనుకుంటారు. థ్యాంక్స్ చెప్దామని. వద్దమ్మా రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్స్. నువ్వు వెళ్ళిపో. సరేలేండి. వెళ్ళమ్మా. బాసు ఎక్కడ బాసు కనబట్లేదు? అయ్య బాబాయ్ నాన్నా. ఏమిటమ్మా ఎప్పుడు లేని ఇలా వచ్చావు? ఏం లేదు నాన్న, హోటల్ కని స్వీట్స్ చేశాను. సరే నీకు పెట్టినట్టు ఉంటుంది. నేను రౌడీని కొట్టి సాయం చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుందని వచ్చాను. ఒట్టి థ్యాంక్స్ ఏమిటి? అతనికి కూడా స్వీట్ పెడతావు గాని. సరే రా. రవి రవి ఏంటి సార్? ఒకసారి బయటికి రావయ్యా. ఎందుకండి? నీకు స్వీట్ పెట్టాలంట. ఏమిటి సార్ విశేషం? నిన్న నువ్వు చేసిన సహాయానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి అమ్మాయి స్వీట్ తయారు చేసిందయ్యా. రా. చచ్చంత దేవుడా, ఇద్దరి మధ్య ఇరుక్కున్నా దొరికిపోతానేమో. ఏమిటయ్యా గొడుగుడు? అబ్బే ఏం లేదు గురుగారు, కాస్త బిజీగా ఉన్నాను. ఆ స్వీట్ కాగితాలు పెట్టి లోపల తోసేయండి, ఇక్కడ తినేస్తా. అదేమిటయ్యా, ఆడపిల్ల థ్యాంక్స్ చెబుదామని వస్తే అడుగునే ఉండి స్వీట్స్ లోపలికి తోయమంటావు. బయటిరా. ఒకసారి బయటకు రండి రావు గారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు. అయిపోయారు ఈ వేళ నీకు బ్యాడ్ డే. గురుగారు థ్యాంక్స్ లు గట్రా రేపు చెప్పుకోవచ్చేమో. చాలే బాయ్, కబుర్లా బయటిరా. తప్పదంటారా? తప్పదు. సరే ఏం చేస్తాం, వచ్చేస్తాను సార్.